దాని ద్వారా రెండు రకాల కళ్యాణ్ మేడం, ఈ గ్రంథి శరీరంలో బ్యాటరీ లాగా పనిచేస్తుంది. ఇవి 3 రకాల టెస్ట్ ద్వారా చెప్పొచ్చు. T3, T4, TSH అనే టెస్ట్ల ద్వారా చెప్పొచ్చు. డిస్టర్బ్ వస్తుంది మేడం. ఇబ్రాహిం సార్ హైపోథైరాయిడ్ T3, T4 లెవెల్ తగ్గుతుంది. అలాగే హైపర్ థైరాయిడ్ T3, T4 లెవెల్ పెరుగుతుంది. TSH సాధారణ కన్నా తగ్గుతుంది. థైరాయిడ్ అనేది మెడ అడుగు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఒక గ్రంథి. థైరాయిడ్ శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా చాలా తక్కువ హార్మోన్లు ఉత్పత్తి చేస్తే దాన్ని హైపోథైరాయిడ్ అంటారు. దాని లక్షణాలు చూద్దాం. బరువు పెరగడం, అలసట, పొడి చర్మం, చుట్టూ జారు ఊడిపోవుట, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం, మతిమరుపు, శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరుకోపోవడం, ముఖం వాపు, చలి ఉష్ణోగ్రత తట్టుకోలేకపోవడం, కండరాల అసౌకర్యం, మలబద్ధకం లక్షణాలు ఇట్లా ఉంటాయి. రెండవది హైపర్ థైరాయిడ్ అనేది థైరాయిడ్ గ్రంథి చాలా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను అంతకు మించి ఉత్పత్తి చేస్తే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటారు. కావలసిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తే. దీని యొక్క లక్షణాలు చూద్దాం. బరువు తగ్గడం, సరిపడా ఆహారం తీసుకున్నా కానీ బరువు తగ్గిపోతుంది. మంచి ఆహారం తీసుకున్నా కానీ బరువు తగ్గిపోతుంది. గుండె వేగం కొట్టుకోవడం, హార్ట్ బీట్ కంట్రోల్లో ఉండదు, ఆందోళన, కాళ్ళు చేతులు వణకడం, చికాకు, వేడిని తట్టుకోలేకపోవడం, మంత్ పీరియడ్ టైంలో ప్రాబ్లమ్స్, సరిగ్గా నిద్ర రాకపోవడం, నీరసం, ఏకాగ్రత లేకపోవడం, అకస్మాత్తుగా మూడ్ చేంజ్ కావడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వీటన్నిటికీ మన వెస్టేజ్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. జ్ఞానోడర్మా, అలోవేరా, బ్లాక్ సాయిల్, నూనె, శతావరి. ముందుగా జ్ఞానోడర్మా చూద్దాం. దీన్ని కింగ్ ఆఫ్ హెర్బ్ అని పిలుస్తారు. జ్ఞానం అంటే గ్లోయింగ్, డర్మా అంటే స్కిన్, గ్లోయింగ్ స్కిన్ అని పిలుస్తారు. ఇది ఒక ఎర్రటి పుట్టగొడు నుండి తయారు చేస్తారు. దీని యొక్క ఉపయోగాలు డీటాక్సిఫై చేస్తుంది, ఒక స్కాన్ చేసినట్టుగా చేస్తుంది, మరియు ఫ్రీ రాడికల్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఎనర్జీని పెంచుతుంది, నరాల మీద బాగా పనిచేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. విటమిన్స్ B1, B2, B3, B5, B6, CDE అనే విటమిన్లు కలిగి ఉంటుంది. జ్ఞానోడర్మా 90 క్యాప్సూల్ ఉంటాయి. MRP 925 రూపాయలు, DP ప్రైస్ 785, PVలు 26.17. అదేవిధంగా అలోవేరాలో 20 రకాల అమినో ఆమ్లాలు కలిగి ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం మరియు సోడియం వంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇది జీర్ణ వ్యవస్థలో సరిగ్గా పనిచేయడంలో ఉపయోగపడుతుంది. చాలామంది అరగక ఇబ్బంది పడుతుంటారు, మరికొంతమంది ఆకలి లేక ఇబ్బంది పడుతుంటారు. ఇవన్నిటికీ ఒకటే కారణం, జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం. తద్వారా మలబద్ధకం, ఎసిడిటీ, కాలేయం బలహీనత పడడం, ఇలాంటి ప్రాబ్లం వస్తుంటాయి. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మనం
ఎంత తింటామనేది, ఎన్నిసార్లు తింటామనేది క్లారిటీ ఉండదు. రోజుకు 3-4 సార్లు తింటాం కానీ మోషన్ మాత్రం ఒకటేసారి వెళ్తాం. అంటే రోజుకు 3-4 సార్లు ముఖం కడుగుతాము, స్నానం చేస్తాము. అంటే పైకి కనిపించేది మొత్తం క్లీన్ చేసుకుంటాం. కానీ లోపల కూడా అదే విధంగా క్లీన్ కావాలి. ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్, మన అలోవెరా. అలోవెరా వాడడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది బలపడుతుంది. దీని యొక్క ఎంఆర్పి 558, డిపి ప్రైస్ 500, పివిలు 18.5. అదేవిధంగా ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజల ఆయిల్ నుండి తీయబడుతుంది. ఇది 1000 సంవత్సరాల నుండి వాడుకలో ఉంది. గత 20 సంవత్సరాలు పోలిస్తే 50% గుండె జబ్బుతో చనిపోతున్నారంటే ఇప్పుడు. గుండెకయ్యే ఖర్చు, చికిత్సకయ్యే ఖర్చు ఓపెన్ సర్జరీకి 1,00,000 నుండి 2,00,000 వరకు అవుతుంది. వాల్ సర్జరీకి 2,00,000 వరకు పైన అవుతుంది. ఇవన్నీ సర్జరీలు చేసుకునే బదులు మన అవిసె గింజలోనే వాడుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తీసేసి వస్తుంది, రక్తంలో అడ్డంకులని తొలగిస్తుంది, చెడు కొలెస్ట్రాల్ తీసివేస్తుంది, మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది, థైరాయిడ్ స్థాయిని నియంత్రిస్తుంది, స్త్రీ హార్మోన్ల స్థాయిని సమతుల్యంగా చేస్తుంది, నెలసరి సక్రమంగా జరిగేటట్టు చేస్తుంది. ఇది తిన్న తర్వాత ఉదయం సాయంత్రం వాడుకోవచ్చు. ఇది ఎంఆర్పి 635, డిపి ప్రైస్ 540, పివి 18. అదేవిధంగా నోని అనే ఒక చెట్టు నుండి తయారు చేయబడింది. ఇది 300 సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. స్కిన్ హెల్త్కు, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ లెవెల్కు పనిచేస్తుంది. విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి ఉండడం వల్ల మనం తీసుకునే ఆహారం ఫుడ్ని ఎనర్జీగా మారుస్తుంది. ఏంటంటే బాడీలో సెల్స్ని యాక్టివేషన్ చేస్తుంది. ప్రతి కణాల గోడలలో ఉండే రంధ్రాలను పెద్దదిగా చేస్తుంది. దాని ద్వారా ఆహారం అనేది ఎనర్జీగా మారుతుంది. తీసుకున్న ఆహారం అబ్జర్వేషన్ అవుతుంది అన్నది. మైగ్రేన్కు చాలా ఉపయోగపడుతుంది. స్కిన్కు బాగా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు బాగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థను పెంచుతుంది. జుట్టు సమస్యలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది తినక ముందు అరగంట ముందు, తినక ముందు సాయంత్రం అరగంట ముందు వాడుకోవాలి. ఎంఆర్పి 585, డిపి 500, పివి 18.5. అదేవిధంగా శతావరి అంటే 100 రకాల జబ్బులకు ఒకటే సొల్యూషన్. ఇది హిమాలయాలలో ఎక్కువగా ఉంటుంది. దీన్ని శతావరి అనేది సంస్కృత పదం. దీన్ని తెలుగులో పిల్లి పీచర్ అంటారు. దీన్ని క్వీన్ ఆఫ్ ద హర్బ్ అని పిలుస్తారు. పూర్వం 500 సంవత్సరాల నుండి వాడుకలో ఉంది. శతావరి అనే పదార్థంలో శతావరి, అశోక, లిబుకొరియా అనేవి ఉంటాయి. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యానికి, హార్మోన్ సమతుల్యతకు, నెలసరిలో కలిగే ఇబ్బందులను తొలగిస్తుంది. అండం పెరుగుదల సక్రమంగా సహకరిస్తుంది. ఇవి వాడకూడని వారు, పాలిచ్చే తల్లులు వాడకూడదు. దురద, దగ్గు ఎక్కువ వచ్చేవారు వాడకూడదు. నీళ్ళ విరేచనాలు, నీరసం ఉన్న వాళ్ళు వాడకూడదు. దీని యొక్క ఎంఆర్పి 545, డిపి 460, పివి 15.33. కనుక వెస్టేజ్ ప్రోడక్ట్నే వాడుకోండి. థైరాయిడ్ నుండి బయటపడండి.
అని కోరుకుంటూ ఇందరితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ ఆల్. థైరాయిడ్ ప్రాబ్లం గురించి చక్కగా ఎలా ఉంటే ప్రాబ్లం థైరాయిడ్ అని గుర్తించాలి, దానికి నివారణ ఏంటి, ఎట్లాంటి టెస్ట్ చేయించుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా చెప్పినారు సార్. తెలియని విషయాలు చాలా మీరు పాయింట్అవుట్ చేసి చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు చెప్పినటువంటి థైరాయిడ్ ప్రాబ్లంలో ఎక్సలెంట్ సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జ్ఞానోడర్మా, అలోవెరా, ఫ్లాక్సాయిల్, నోని, రెస్పోకేర్, ఇవన్నీ కూడా థైరాయిడ్ ప్రాబ్లంకి బెస్ట్ సప్లిమెంట్స్ ఇన్ వెస్టేజ్. వెస్టేజ్లో రిజల్ట్ స్లోగా ఉన్న రిజల్ట్ 100% ఉంటుంది. ఈ స్లో రిజల్ట్ అనేది 100% సక్సెస్ అవ్వడానికి ఎవరికైనా సరే అతి త్వరగా రిజల్ట్ వచ్చింది ఎప్పుడు కూడా పర్మనెంట్ సొల్యూషన్గా ఉండదు. అట్లాంటివి మనం కెమికల్స్తో యూజ్ చేసేటువంటి టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన సప్లిమెంట్స్లో రిజల్ట్ 100% ఉంటుంది, స్లోగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ. మీరు ఇచ్చిన వారంకో 10 రోజులకో 20 రోజులకో 15 రోజులకో రిజల్ట్ కనిపించలేదని చెప్పేసి మీరు నర్వస్ అవ్వాల్సిన అవసరం లేదు. కాన్ఫిడెంట్గా వాళ్ళతో చెప్పండి, మీరు ఇచ్చేటువంటి సప్లిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఎక్సలెంట్గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. Srimriji, good morning all. 4:55. Make calls. Your downliner or upliner ఎవరైనా కావచ్చు. ఒక 1 minute కాల్స్ చేయడానికి తీసుకోండి. జూమ్ సెషన్ సక్సెస్ అవ్వడానికి అందరూ సహకరించండి. 116 కాస్త మీరు 232 చేయాలనుకుంటున్నారు. అవుతుంది కానీ 58 కానీ సెషన్ స్టార్ట్ అవుతుంది. 1 minute లో మళ్ళీ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ప్లీజ్ అందరూ కూడా కాల్స్ చేయండి. స్టార్టింగ్ లో బాగానే వచ్చినారు కదా, 150 to 100 దాకా. మళ్ళీ ఏమైనా తగ్గిపోయినారే? జ్ఞానం అనేది ఒకరి నుంచి పొందిన, మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఒకరికి అందించిన అది చాలా రెట్టింపు అవుతుందండి. భద్రపరిచి పెట్టెలో పెడితే తుప్పు పట్టిపోతుంది తప్పితే దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, నేర్పించడానికి కూడా ప్రయత్నం చేయండి. ఆ తుప్పు పట్టిన, ఆ చెదలు పట్టిన ఈ బ్రెయిన్ని దులిపి దాన్ని ఫ్రెష్గా, ఎనర్జీగా, యాక్టివ్గా ఉండడానికి మీకు మీరే సహకారం చేసుకోవాలంటే నేర్చుకోవడం, నేర్పియడం, ఈ రెండు కూడా మంచి సప్లిమెంట్స్ ఇన్ ఛాంపియన్ జూమ్. మన వెస్టేజ్ సప్లిమెంట్స్ అన్నిటికీ ఉపయోగపడతాయి. ఇలా మీ తుప్పు పట్టినటువంటి బ్రెయిన్ని కూడా, చెదలు పట్టినటువంటి, నాది కూడా అండి, మీది అని ఈమెది ఇంత చక్కగా ఉందని మీరు అనుకోవద్దు. నా బ్రెయిన్కి కూడా చక్కటి డాష్, మంచి స్టేజ్. మన గురువు గారు ఎంత చక్కటి నాలెడ్జ్ని ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. మన పనులు మనం చేసుకోవడానికి మనం కష్టపడే ఈ రోజుల్లో మన కోసం ఇంకొకరు ఆలోచించేటువంటి గొప్ప టీం అండి మనది, ఛాంపియన్ టీం. ఒకరికొకరికి సహాయం లాగా, ఒకరికొకరి నాలెడ్జ్ అందించుకోవడం లాంటివి ఎంత గొప్ప యజ్ఞం లాగా, ఒక
సక్సెస్ఫుల్ జర్నీని సాధిస్తున్నటువంటి గొప్ప టీమ్, చాంపియన్ టీమ్. అంటే బయట కూడా మంచి నేమ్. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టించేటటువంటి ఎన్నో టీంలు ఉన్నాయి, అట్లాంటి సంపాదించేలాగా ఉంది. సో అంత మంచి టీంలో ఉన్నందుకు మనం అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. చాలా సక్సెస్ అయ్యి వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. 126 చేశారు, 112 కాస్త 127 అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇబ్రాహీం సార్, అన్మ్యూట్ ఇచ్చిన సార్. 07 రాణి ఎవరు మేడం? ఈరోజు 061889 బ్రాండ్ మీకు అన్మ్యూట్ ఇస్తున్నాయి, ఏంటో చెప్పండి ఒకసారి. రాణి HZB 07 రాణి. ఇచ్చిన మేడం. ఇబ్రాహీం సార్ 1889 సయ్యద్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నర్మదా మేడం గారు. గుడ్ మార్నింగ్. కళ్యాణి మేడం. కళ్యాణి మేడం. సారీ ఎందుకు సార్? ఏం కాదు, నర్మదా మేడం పేరైనా బాగానే ఉంటది. లేదు మేడం, నేను ఒక ఈ కంపెనీ ప్రొఫైల్ చూడబోయి ఒక పేరు. సరే మేడం, ఓకే. ఏం లేదు కానీ నా పేరు వచ్చేసి సయ్యద్ ఇబ్రాహీం. మాది నల్గొండ జిల్లా నకరేకల్ దగ్గర కొర్లాపాడు విలేజ్. బిఫోర్ వెస్టేజ్ ముందు నేను టెంట్ హౌస్ వ్యాపారం చేసేది. ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది పూర్తి ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇందులో ఇది వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది అనే కాన్సెప్ట్ మీద నేను దీనికి కనెక్ట్ అవ్వడం జరిగింది. ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్స్ ఏంటిదంటే, ఈ వెస్టేజ్ బిజినెస్ జూన్ 2వ తారీఖు 2004లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ వచ్చేసి ప్యూర్ ఆర్గానిక్ కంపెనీ. ఇది ఢిల్లీ మరియు బెంగళూరు 2 కార్యాలయాలతో ప్రారంభించబడినది ఈ కంపెనీ. దీనికి డైరెక్టర్గా గౌతమ్ బాలిసార్ గారు మరియు దీపక్ సుధీర్ గారు, కన్వీర్ బిగ్ సింగ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్రారంభించినటువంటి ప్యూర్ ఆర్గానిక్ కంపెనీ వెస్టేజ్ కంపెనీ. ఈ వెస్టేజ్ కంపెనీ స్టార్టింగ్లో 2 ప్రోడక్ట్ తోటే స్టార్ట్ అయిన కంపెనీ. అది అంచెలంచెలుగా ఇప్పటి వరకు ప్రతి 3 నెలలకు కొన్ని ప్రోడక్ట్ రిలీజ్ చేసుకుంటూ ఈరోజు గొప్పగా 450 ప్రోడక్ట్ మనకు అందించడం జరుగుతుంది ఈ కంపెనీ. ఇది వాస్తవంగా ఇంతకుముందు 2 బ్రాంచ్లు ఉండే ఈ కంపెనీ యొక్క బ్రాంచెస్ 2 పోయి అంచెలంచెలుగా ఈరోజు 800 బ్రాంచ్ల వరకు ఈ కంపెనీ అనేది విస్తరించింది. అదేవిధంగా ఇందులో కేవలం 6 డిస్ట్రిబ్యూటర్స్ ఉండే. ఇందులో 6 డిస్ట్రిబ్యూటర్ నుంచి ఈరోజు 5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ వరకు విస్తరించబడింది. అదే కాకుండా ఇది మన ఇండియా కంపెనీ, ప్యూర్ ఇండియా కంపెనీ. ఇండియా కంపెనీ కాక ఇప్పటి వరకు 13 దేశాలలో కూడా విస్తరించింది ఈ కంపెనీ. ఈ కంపెనీ 5 కోట్ల టర్నోవర్ నుండి స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 5,000 కోట్ల టర్నోవర్ వరకు వెళ్ళిపోయింది. అయితే ఇందులో చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఈ బిజినెస్ చేస్తే ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది. అంటే ఈ బిజినెస్లో పూర్తిగా ఆరోగ్యం, ఆదాయం వస్తుంది. ఇందులో 4 రకాల ప్రొడక్ట్ ఉంటాయి ఇందులో. అవి ఏంటంటే, మన ఇంట్లో నిత్యం వాడుకునే వస్తువులు, హోమ్ కేర్ వస్తువులు, అదేవిధంగా హెల్త్కు వాడుకునేటటువంటి వస్తువులు, హెల్త్ కేర్ వస్తువులు,
బ్యూటీకి వాడుకునే వస్తువులు, బ్యూటీ కేర్ వస్తువులు, అదేవిధంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్కు వాడుకునే వస్తువులు మొత్తం కలిపి ఇందులో 450 ప్రోడక్ట్లు ఉంటాయి. ఈ 450 ప్రోడక్ట్లు కూడా పూర్తిగా ఆర్గానిక్, ఎలాంటి కెమికల్స్ అనేది ఇందులో ఉండవు. అసలు వాస్తవంగా ఆర్గానిక్ అంటే ఏంటిది, కెమికల్స్ అంటే ఏంటిది అంటే, ఆర్గానిక్ అనేది ఏంటంటే జనరల్గా మన ఇంట్లో ఉన్నటువంటి టమాటా చెట్లు కానివ్వండి, మనం ఇంట్లో సాదే బీర చెట్టు కానివ్వండి, దోస చెట్టు కానివ్వండి, ఈ మొదలగునవి మన ఇంట్లో వాడేది ఆర్గానిక్. ఇప్పుడు బయట తెచ్చే వస్తువులు, తోటలో పండించిన వస్తువులు, అది పూర్తి కెమికల్స్. ఎందుకంటే అది విత్తనం నాటినప్పటి నుంచి దానికి కెమికల్స్ వాడతారు కాబట్టి కెమికల్స్. ఇంకో విధంగా అదే విధంగా మన ఇంట్లో నాటుకోడి ఉంది అనుకోండి, ఆ నాటుకోడి అంతా అది మళ్ళీ ఆర్గానిక్. అదే బాయిలర్ కోడి బయట నుంచి చేస్తే మళ్ళీ అది కెమికల్స్. అదేవిధంగా ఇంకోటి మన ఇంట్లో కూడా పెరుగుతో తయారయ్యేది నెయ్యి కూడా పూర్తి ఆర్గానిక్, బయట తెచ్చేదేమో కల్తీ. అది వాస్తవంగా ఏంటంటే ఆర్గానిక్ అంటే ఏందనేది కొంతమందికి తెలియజేయబట్టి నేను తెలియజెప్తున్నాను. అదేవిధంగా ఈ కంపెనీలో హోమ్ కేర్కి సంబంధించిన వస్తువులు ఏంటంటే రైస్ బాండ్ ఆయిల్ కానీ, అదేవిధంగా హెయిర్ ఆయిల్, షాంపూ, సీటా టీ పొడి, సర్ఫ్, సబ్బులు, దాని తర్వాత గానో పేస్ట్, బ్రష్లు, అదిగాక బండలు కడిగే లిక్విడ్స్, టాయిలెట్ కడిగే లిక్విడ్స్, బట్టలు ఉత్తే లిక్విడ్, అంట్లు తోముకునే లిక్విడ్, ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఇంటికి వాడుకున్నటువంటి వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా హెల్త్కు వాడుకునే సప్లిమెంట్స్ ఏంటంటే, ఈ హెల్త్కు వాడుకునే సప్లిమెంట్ ద్వారా మనకు చాలా రకాల రోగాలు అనేది తగ్గుతాయి. ఇందులో వాస్తవంగా ఏంటంటే బీపీ, షుగర్, హార్ట్ అటాక్, థైరాయిడ్, టాన్సిల్స్ ఉన్నా కానీ, మరియు యూరిన్ ఇన్ఫెక్షన్, పీసీఓడి ప్రాబ్లమ్స్, పెరాలసిస్, కిడ్నీ, లివర్, పీసీఓడి, మైగ్రేన్, తలముంటి, వెయిట్ లాస్, అదేవిధంగా హ్యూమన్ హెల్త్, చాలా రకాలుగా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా, పెరాలసిస్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ప్రతిదీ రోగాలకు నయమైనటువంటి హెల్త్ ప్రోడక్ట్స్ ఇందులో దొరుకుతాయి. అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్ అయితే 8 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇందులో అగ్రి 82, అగ్రి హోమిక్, అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్, అగ్రి మాస్, అగ్రి బయోఫంగసైడ్, అగ్రి హోమిక్ గ్రాన్యుల్స్, అగ్రి ఆక్వాజల్, ఈ 8 రకాల ప్రోడక్ట్ అగ్రికల్చర్ సంబంధించినవి ఉన్నాయి. అది కాకుండా ఇంకో విధంగా చెప్పాలంటే మన కంపెనీ గౌతమ్ వాలి గారు, దీపక్ సుధీర్ గారు, కన్వర్ సింగ్ గారికి చాలా థ్యాంక్ చెప్పాలి, చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటే మనకు ఎన్నో రకాల సప్లిమెంట్, ఎంతో మందికి జీవనాధారం చూపించేటటువంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అదేవిధంగా ఇందులో సిఎండి వాటర్ కూడా చాలా మంచిగా, సిఎండి వాటర్ ఈ రోజులలో వాడుకునేటందుకు సిఎండి వాటర్ కానివ్వండి, ఇంకోటి ఎయిర్ ప్యూరిఫైడ్, మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైడ్ పెట్టుకున్న దుమ్ము కానీ ధూళి కానీ ఏది ఉన్నా అది గుంజేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఢిల్లీ, హైదరాబాద్ మహానగరాలలో పొల్యూషన్ ప్రాబ్లం అన్న ఉద్దేశంతో నానో ఎనైజర్ అనేది ఒకటి బండ్లలో, కార్లో కానీ బైక్లో కానీ పొల్యూషన్ పొగ రాకుండా బండి స్మూత్ ఉండటానికి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రోడక్ట్. ప్రతి 3 నెలలకు ఒకసారి మన కంపెనీ అనేది మంచి ప్రొడక్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి బిజినెస్లో ఏంటంటే 3 జనరేషన్ ఇన్కమ్ అనేది ఉంటుంది. 3 తరాలుగా మనం ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇందులో బయటి మార్కెట్ ఇదేమో పూర్తి ట్రెడిషనల్ మార్కెటింగ్ కాదండి, ఇది పూర్తి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఈ కంపెనీ ఇది ట్రెడిషనల్ మార్కెట్ అంటేనేమో బయట కొనే వస్తువులు ట్రెడిషన్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీ టు కస్టమర్కి వచ్చేది. అది వాస్తవంగా ఇందులో తేడా ఏంటంటే, ట్రెడిషనల్ మార్కెట్కు కంపెనీ యొక్క మార్కెట్ తేడా ఏంటంటే, ట్రెడిషనల్ మార్కెట్ అంటే బయటి మార్కెట్. అది ఏంటంటే ఒక వస్తువు 30 రూపాయలు తయారైనటువంటి వస్తువు
ఈరోజు కస్టమర్కు 70 రూపాయలు 100 రూపాయలకు అందుతుందంటే మిగతా 70 రూపాయలు అనేది అది మధ్యవర్తులకు వెళ్తుందండి. అది మధ్యవర్తులకు ఏంటంటే సిఎఫ్ ఏజెంట్ కానివ్వండి, ఇందులో హోల్సేల్ అతనికైనా అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, టీవీ యాడ్స్ ఉంటుంది ఇందులో, మరియు సెలబ్రిటీ, రవాణా, రిటైల్, ఇట్లా చెప్పుకుంటే చాలా రకాలుగా మధ్యవర్తులు ఉంటారు. ఈ మధ్యవర్తుల ద్వారా ఇది ట్రెడిషనల్ వ్యాపారం జరుగుతుంది. ఈ ట్రెడిషనల్ వ్యాపారంలో కూడా కల్తీ వస్తువులు దొరుకుతాయి. ఇందులో కంపెనీ నుంచి కొన్ని వస్తువులు మంచి ప్రోడక్ట్స్ వెళ్ళినా మధ్యాహ్నం ఈ చేతులు మారేటోళ్ళు ఏం చేస్తారంటే కల్తీ చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు యాలకులు ఉన్నాను అనుకోండి, లవంగాలు అనుకోండి, మంచి ప్రొడక్ట్స్ ఏదైనా ఉంటే వీళ్ళు కంపెనీ నుంచి రిలీజ్ కాగానే అందులో కల్తీ చేసి ఇది చేస్తారు. ఇప్పుడు మనం తాగే మందు ఉంది అనుకోండి, ఒక మంచి బ్రాండ్ మందు ఉన్న దాన్ని తీసుకొచ్చి కల్తీ చేసి అది అలా ట్రెడిషనల్ మార్కెట్కు కల్తీలు అనేది దొరుకుతాయి. ఇందులో డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటంటే కల్తీ అనేది అసలే ఉండదు. ఈ బిజినెస్లో డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్స్ వస్తుంది. ఇందులో 30 రూపాయలు తయారైనటువంటి వస్తువులు ఏంటంటే కస్టమర్కి వచ్చేసరికి 100 రూపాయలకు దొరుకుతుందంటే ఆ వస్తువులు మిగతా 70 రూపాయలు ఏంటంటే మనం ఎవరెవరికైతే వాడుకొని వస్తువులు మన ద్వారా వేరే వాళ్ళకి వాడమని చెప్తున్నాం వాళ్ళకే బోనస్ రూపాన మన కంపెనీ మనకే ఇస్తుంది. దానికోసం కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది పెట్టింది. ఇంకోటి బిజినెస్లో ఏంటంటే మనం ట్రెడిషనల్ మార్కెట్కి మన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్కి తేడా ఏంటంటే ట్రెడిషనల్ మార్కెట్లో వర్క్ చేయాలంటే ఇప్పుడు ఉదాహరణకు బయట బిజినెస్ ఏంటంటే షాప్ తీసుకోవాలి, అదేవిధంగా రెంట్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, లక్షల కొద్ది పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి పెడితే అందులో సక్సెస్ దానికి టైం లిమిట్ అంటూ ఉండదు. అదేవిధంగా మనం ఏదన్నా షాప్ పెట్టాలంటే కొన్ని రకాల నేర్చుకోవాలి. ఇప్పుడు డ్రైవింగ్ అనేది నేర్చుకుంటేనే కార్ తోలు వస్తుంది, కరెంట్ పని నేర్చుకుంటే కరెంట్ వర్క్ వస్తుంది, ప్లంబర్ వర్క్ నేర్చుకోవాలి, మెకానిజం అంటూ టీవీ కానివ్వండి, బైక్ కానివ్వండి, వాచ్ కానివ్వండి, ఎన్నో రకాల ట్రైనింగ్స్ పొందిన తర్వాతనే మనం బిజినెస్ చేయగలుగుతాం. ఆ బిజినెస్ చేసినా అందులో సక్సెస్ కాం. అదేవిధంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో అనేది ఏంటంటే దీంట్లో ఎలాంటి పెట్టుబడి ఉండదు. దీనికి ఏంటంటే ఈ బిజినెస్కు ఎలాంటి చదువు కూడా అవసరం లేదు, మరి అదిగాక ఇందులో అనుభవం కూడా అవసరం లేదు ఈ బిజినెస్లో. ఎందుకంటే బయట మార్కెట్లో ఏమో ఇవన్నీ నేర్చుకొని టీవీ మెకానిక్ కానీ ఏదైనా నేర్చుకొని షాపులు తీసుకొని పెట్టుకోవాలి, కానీ ఇందులో అలాంటి ఏది లేదు. ఇంకోటి బయట ఏదైనా మనం వర్క్ చేస్తే ఒక బాస్ అంటూ ఉంటాడు, అతను భయపడాలి. మనం ఏదైనా ఈ టైంకి అనేది పోవాలి. ఇందులో మనకు బాస్ అనేటోడు ఎవరు ఉండరు, టైం లిమిట్ అనేది కూడా ఉండదు ఇందులో మనకు. అదేవిధంగా ఇందులో డబ్బులకు కొదవ ఉండదు, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి బిజినెస్ చేస్తే. ఇంకోటి ఏంటంటే మనం కొంతమందికి సహాయం చేస్తామనే సంకల్పం ఉంటుంది. ఇందులో కోరుకున్నంత డబ్బు అంటే యాక్టివ్ ఇన్కమ్ అండి. ఇక ఇందులో పాజిటివ్ ఇన్కమ్ ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్కి పాజిటివ్ ఇన్కమ్ తేడా ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం బయట వర్క్ చేస్తేనే యాక్టివ్ ఇన్కమ్, అది 10 గంటలు కానివ్వండి, నెల కానివ్వండి, యాక్టివ్ ఇన్కమ్ అది. ఇందులో ఏంటంటే పాజిటివ్ ఇన్కమ్. ఇది పాజిటివ్ ఇన్కమ్ అంటే ఇందులో ఎలాంటి మనకు ఒత్తిడి అనేది ఉండదు. ఈ బిజినెస్లో చాలా మంచి బిజినెస్ అన్నట్టు. ఈ బిజినెస్కి ఏంటంటే పని ఒత్తిడి అనేది ఉండదు. ఈ బిజినెస్లో పని ఒత్తిడి ఉండదు, టైం లిమిట్ అనేది ఉండదు. ఈ బిజినెస్లో ఏంటంటే కంపెనీ నుండి వచ్చే ప్రోడక్ట్ మనం ఈ బిజినెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్. మనం వాడే వస్తువులు బయట వాళ్ళకి చెప్పాలి. బయట వాళ్ళు ఈ బిజినెస్ యొక్క రహస్యం. దీనికి స్కిల్స్ ఎలాంటిది ఏది అవసరం లేదు ఈ బిజినెస్. దాని గురించి ఏంటంటే ఈ బిజినెస్ గురించి చెప్పుకుంటూ పోతే మనం ఏమైనా మనం వాడే వస్తువులు చెప్పాలి. వాడే వస్తువులు వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళ ద్వారా మనకి బిజినెస్ అనేది జరుగుతుంది. ఈ బిజినెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రొడక్ట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం బయట వాళ్ళకి చెప్పుకుంటూ పోతే మన ద్వారా ఇది ఉంటుంది. దీనికి ఏంటంటే ఇంకోటి మనం హోమ్ మీటింగ్ పెట్టినా కానీ
దీనికి ఏంటంటే ఒక డ్రెస్ కోడ్ ఉండాలి. హోమ్ మీటింగ్ పెట్టిన డ్రెస్ కోడ్ అంటే ఇక మనకు వైట్ షర్ట్ కానీ బ్లాక్ ప్యాంట్ కానీ బ్లాక్ షూ వేసుకొని డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేస్తే, ఇప్పుడు మనం ఒక ఇంటికి బిజినెస్ ప్లాన్ చెప్పడానికి పోతే ఆ బిజినెస్ ప్లాన్ పోయినప్పుడు నార్మల్ డ్రెస్ పోతే మనం ఎవరు పట్టించుకోరు. అదే విధంగా మనం డ్రెస్ కోడ్లో బయట ఎవరైనా చూసిన వాళ్ళు ఏంటంటే అమ్మో వాళ్ళు సార్ వచ్చినట్టుందని వచ్చి 4-5 నిలబడే ఛాన్స్ ఉంటుంది. అదిగాక ఇంకోటి బిజినెస్ రహస్యం ఏంటంటే హోమ్ మీటింగ్ పెట్టినా మనం చెట్ల దగ్గర అక్కడ ఇక్కడ హోమ్ మీటింగ్స్ పెట్టకూడదు. ఎందుకంటే హోమ్ మీటింగ్స్ అనేది బయట పెడితే ఈ వచ్చిపోయే వాళ్ళ డిస్టర్బెన్స్ వాళ్ళది ఇల్లది ఉంటుంది. అందుకోసమే ఇంట్లోనే డెమో చెప్పాలి, ఈ ప్రోడక్ట్ గురించి డెమో చూపించాలి. డెమో చెప్తే అప్పుడు మనకు బిజినెస్ వచ్చే ప్లాన్ ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ బిజినెస్లో హెల్త్కి సంబంధించిన అయితే ఇక ఇంతకుముందు చెప్పినా కదా, వాస్తవంగా హెల్త్కి సంబంధించిన అయితే చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో ఎక్కువ శాతం ఏంటంటే నార్మల్ పెట్రోల్ బంకులలో ఈ స్కూళ్ళలో చిన్న చిన్న ఉద్యోగాలు 8,000-10,000 చేసే వాళ్ళే వాస్తవంగా ఈ బిజినెస్కి కనెక్ట్ కావటం లేదు. ఎందుకంటే వాళ్ళకు పూర్తి పని ఒత్తిడి ఉండటం వల్ల. అదేవిధంగా ఎంప్లాయీస్ అయితే మాత్రం చాలా వాళ్ళకి జీతం వచ్చినా కానీ ఈ బిజినెస్లో కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళకు పాజిటివ్ ఇన్కమ్ కావాలన్న ఉద్దేశంతో ఈ బిజినెస్లో కనెక్ట్ కావటం జరుగుతుంది. అదేవిధంగా మేడం ఇప్పుడు వాటర్ ఛాలెంజ్ గురించి 5:15 వస్తుంది. వాటర్ ఛాలెంజ్ గురించి 5:15 వస్తుంది. వాటర్ హీట్ చేసుకునేటోళ్ళు వాళ్ళన్న ఈ వాటర్ ఛాలెంజ్లో ఉన్నోళ్ళు వాటర్ ఛాలెంజ్ 5:30 వరకు ఇదైతే. మేడం ఈ వాటర్ ఛాలెంజ్ గురించి ఎవరెవరు ఉన్నారో ఒకసారి హ్యాండిల్ చేయమని చెప్పరా మేడం. గుడ్ మార్నింగ్ మిస్టీచ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వాటర్ ఛాలెంజ్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి హ్యాండిల్ చేయండి. శ్రవణ్ సార్, యాదయ్య, మొగిలి అందరికీ అవసరం అండి. వాటర్ ఛాలెంజ్లో ఉన్నోళ్ళని కాదు, ఎవరమైనా తాగొచ్చు. హాట్ వాటర్ చేసుకొని ఒక 1/2 లీటర్ కానీ లీటర్ కానీ మీ ఇష్టం. అది ఎవరమైనా ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతోటి హాట్ వాటర్ తీసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది. ఫస్ట్ వన్, అన్నిటికీ ఇంపార్టెంట్ ఫ్రీ మోషనే కాబట్టి మెటబాలిజం అనేది డెవలప్ అయ్యి ఫ్రీ మోషన్ అవుతుంది. అందుకని ఎవరమైనా తీసుకోవచ్చు. 16 మెంబర్స్ వచ్చారు. 30 నియర్ బై 30 ఉండే, 30-40 కావాలి కానీ 16 వచ్చారు. అంటే మన వాళ్ళు వినట్లేదు, పడుకురేమో. సార్ కంటిన్యూ చేయండి సార్. అదేవిధంగా మనం డైలీ ఒక 2 హిందీ పదాలు కూడా మీరు మధ్యలో లాస్ట్ చెప్పాలి. మీరు కాబట్టి చెప్పండి, అలా మీరేం మాట్లాడుతారు కాబట్టి చెప్పండి. మామూలుగా అయితేనేమో రోజు లాస్ట్లో చెప్పండి. ఓకేనా? ఓకే సార్, చెప్పండి. అయితే హిందీ పదాలు కూడా ఏంటంటే మన కంపెనీ ప్రోడక్ట్ గురించి, మనం నిత్యం కంపెనీలో వాడే వస్తువుల గురించి, మనం వాడే దాని గురించే ఈ చెప్పడం జరుగుతుంది. ఈ కంపెనీలో ఏంటంటే ఇస్ కంపెనీ మే ఫుడ్ సప్లిమెంట్ బహుత్ అచ్చా హై అంటే ఈ కంపెనీలో ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్ చాలా బాగా ఉన్నవి. ఇంకోటి సెంటెన్స్ ఏంటంటే హర్ బీమారీ కమ్ హో జాతీ హై అంటే హర్ బీమారీ అంటే ప్రతి రోగం ఇందులో నయం అగును. ఈ 2 సెంటెన్స్. అది కాక ఇంగ్లీష్ సెంటెన్స్ కూడా ఒక మేడం చెప్తున్నారు. అది మీరు చెప్పొద్దు, మీ 2 పదాలు మీరు చెప్పండి సార్. మీరే బిజినెస్ గురించి చెప్పండి సార్, ఇక మీరే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఈరోజు? నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు కళ్యాణ్ మేడం అనుమతించి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పోస్ట్ ఇస్తారా సార్? పోస్ట్ ఇవ్వనా? సిగ్నల్ పోతుంది అన్నారు. పోస్ట్ ఇచ్చిన. సిగ్నల్ రండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే,
సార్ Continue. వాయిస్ ఓకేనా? ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్. 5:80 మళ్ళీ ఒక్కసారి మీ అప్లైనర్స్కి అండ్ డౌన్లైనర్స్కి ఒక్క కాల్ చేయండి. ఒక్క కాల్తో ఒక్కరిని తీసుకురండి. మంచి సెషన్. కంపెనీ ప్రొఫైల్ తెలిస్తే మనకి ఎంత ఉపయోగమే తెలుసా. దేని గురించి అయితే మనం చదవాలనుకుంటామో, దేని గురించి అయితే చెప్పాలనుకుంటామో అదే ఇంపార్టెంట్. అదే మన వెస్టేజ్ కంపెనీ. మనం నడుస్తున్న దారి, పోతున్న బాట అదే వెస్టేజ్. దాని గురించే మనకు తెలియకపోతే, ఆ కంపెనీ ప్రొఫైల్ గురించి మనకి పూర్తిగా వివరించరాకపోతే ఇక్కడ మనం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కంపెనీ ప్రొఫైల్ని చక్కగా వర్ణించినటువంటి సయ్యద్ ఇబ్రహీం సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. చిన్న టాపిక్ చెప్తా, ఒక్క 2 minutes. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఇబ్రాహీం సార్ చెప్పుకున్నట్టుగా 2004లో స్టార్ట్ అయినటువంటి, 2004లో ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి మన గొప్ప కంపెనీ గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం, ఒక్క 2 నిమిషాలు చెప్తా మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఏంటి కంపెనీ వెస్టేజ్ కంపెనీ గురించి, గ్రోత్ ఉన్న కంపెనీ 2 నిమిషాలు చెప్తా మేడం. 2 నిమిషాలు 3 నిమిషాలు ఏంటి సార్? కంపెనీ గురించి కంటిన్యూస్ గా చెప్పినా టైం సరిపోవద్దు. ఒక సెషన్ తీసుకుంటే మనకు టైం సరిపోవద్దు. ఇంకా టైం ఇస్తే బాగుండు అనిపించాలి. నేను చెప్పండి, కంటిన్యూ చేయండి. ఒక 10 minutes 15 minutes తీసుకోండి. 2 minutes ఎట్లుంటది? చెప్పండి మీరు చెప్పండి, కంటిన్యూ సార్. మేడం చెప్పండి మేడం, మీరే చెప్పండి. చెప్పండి సార్, నేను చెప్తా తర్వాత. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెస్టేజ్ అనేది మంచి గ్రోత్ ఉన్న మన భారతీయ కంపెనీ. మన దేశంలో తయారయ్యే నాణ్యతమైన ఉత్పత్తులే మనం వాడుదాం. ఇలా చేయడం వలన మన భారతదేశం ఆర్థికంగా ఎంతో బలపడుతుంది. మన దేశం ₹1 విలువను పెంచిన వాళ్ళం అవుదాం. దయచేసి వాస్తవాన్ని అందరూ గ్రహించగలరు. ఇలా మన భారతీయ కంపెనీ అయిన వెస్టేజ్ స్టోర్లోనే మనం కొనడం వలన మన దేశం యొక్క డబ్బు ఇతర దేశాలకు వెళ్లకుండా ఆగిపోతుంది. పైగా మన భారతీయ కంపెనీ వెస్టేజ్ ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ బిజినెస్ జరగడం ద్వారా ఇతర దేశాల డబ్బు మన దేశానికి వస్తుంది. తత్ఫలితంగా మన భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. మన పుస్తకాలలో ఏమైతే మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని ఇప్పటికీ చదువుకుంటున్నాము, దానికి ఇకపై మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని పుస్తకాలలో ముద్రించే విధంగా చేసే బాధ్యత మనదే అని గ్రహించగలరు. ఇప్పుడు మన భారతదేశంలో పేదరికం కూడా ఉండే ప్రసక్తే లేదు. మన భవిష్యత్తు కూడా మారుతుంది. మనమంతా ఇది గ్రహించాలి.
కాబట్టి మనం భారతీయ కంపెనీ అయిన వెస్టేజ్ ఉత్పత్తులే మనందరం వాడుదాం. థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు. అయిపోయిందా సార్? అయిపోయింది మేడం. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్. అంటే మీరు ఆ 2 minutes అనేది నేను ఎందుకన్నా అంటే కంపెనీ ప్రొఫైల్ చాలా పెద్దది. 2 minutes కాదు, 20 minutes కాదు, 2 hours కాదు, 2 days కాదు, 20 days కాదు, ఎన్ని డేస్ చెప్పుకున్న కంపెనీ ప్రొఫైల్ది అది అన్లిమిటెడ్. కాబట్టి ఎప్పుడు కూడా అంత చిన్న టాపిక్ ఎప్పుడు తీసుకోవద్దు. థ్యాంక్ యూ సార్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక దశాబ్దానికి పైగా గొప్ప అద్భుతమైనటువంటి విజయాలు తీసుకున్నటువంటి గ్రేట్ కంపెనీ వెస్టేజ్ కంపెనీ. ఇది ముగ్గురు గొప్ప యోధులు. వాళ్ళు ఏంటంటే ఒక చిన్న చితక బిజినెస్ కానీ చిన్న చితక ఉద్యోగం కానీ ఒకరి కింద మనం పనిచేయడం అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకొని ఎట్లా అయితే మనం మంచి ఆదాయాన్ని ఇవ్వగలుగుతాం, ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాం, వీటితో పాటుగా మనం ఎంప్లాయ్మెంట్ని ఎలా డెవలప్మెంట్ చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన నుంచి బయటకు వచ్చినటువంటి గొప్ప కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. ఆలోచన ఏ విధంగా వచ్చింది అంటే మన ముగ్గురిగా ఎవరికి కూడా ఈ దేశం మొత్తానికి సహాయం చేయలేము. మనం ముగ్గురిగా కష్టపడితే ఈ కంపెనీని డెవలప్మెంట్ చేయలేము. ఎక్కడ ఉన్నామో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో తెలియకుండా అంతులేని ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ప్రపంచం మొత్తంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మన వెస్టేజ్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండియాలో స్టార్ట్ అయినటువంటి 2004లో ఇండియాలో స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఇప్పుడు అనేక దేశాల్లో కూడా వ్యాప్తి చెందుతూ వాళ్ళు అనుకున్న విధంగానే వాళ్ళు ఏదైతే సాధించాలనుకున్నారో వాళ్ళు సాధించాలనుకున్నటువంటి సక్సెస్ని సాధిస్తున్నటువంటి కంపెనీ వెస్టేజ్ కంపెనీ. వాళ్ళే కన్వీర్ సింగ్ సార్ గారు అండ్ గౌతమ్ బాలి సార్ గారు, దీపక్ సుద్ సార్ గారు. వీళ్ళు ఏంటంటే ఇందులో ఫస్ట్ గౌతమ్ బాలి సార్ డైరెక్టర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా, అండ్ తర్వాత కన్వీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సుద్ సార్ సెకండ్ ప్లేస్లో. ముగ్గురు కూడా ఎవరికి వారు తక్కువ కాకుండా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్టుతో మన కంపెనీని డెవలప్ చేస్తూ వస్తున్నారు, ఎనలేని కృషి చేస్తూ వస్తున్నారు. ఇక్కడ మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ స్టార్ట్ చేసినటువంటి కంపెనీకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో కంపెనీ ఎండింగ్ వరకు కూడా అదే ఫాలో అయ్యే విధంగా ఫిక్స్ చేసినటువంటి రూల్స్ ఉంటాయి. సో అలా మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆదాయాన్ని ఈ రెండింటితో పాటు ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందేలాగా చేయాలి అంటే నెట్వర్క్ అనేది ఒక సింపుల్ వర్డ్, అది చిన్న పదం. అది ఆ నెట్వర్క్ను ఉపయోగించి ఈ కంపెనీని ఎంత డెవలప్మెంట్ చేయొచ్చో గొప్ప ఆలోచన చేసుకొని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. 2004లో ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత 2008లో అగ్రి 82 వ్యవసాయానికి సంబంధించి కొత్త భాగాన్ని స్టార్ట్ చేసింది. 2004లో ఓన్లీ 2 ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేసినటువంటిది 2008కి వచ్చే వరకు అగ్రి 82ని ఎంటర్ చేసుకొని వ్యవసాయ ఉత్పత్తులకి మంచి రిజల్ట్ని తీసుకొస్తూ మొట్టమొదటిగా ప్రతి దానికి కూడా సలహా ఏమిస్తారంటే వాడి చూడండి, మీకు నచ్చితేనే మళ్ళీ వాడండి. సింపుల్ పదం చూడండి, వాడి చూడండి, మీకు నచ్చితేనే మళ్ళీ వాడండి అనేటువంటి పదం ఏ కంపెనీ వాళ్ళు కానీ ఎవ్వరు కానీ అంత ధైర్యంగా చెప్పరు. బికాజ్ ఆఫ్ వెస్టేజ్ ప్రొడక్ట్లో ఉన్నటువంటి దమ్ ఏదైతే ఉందో, ఆ రిజల్ట్ ఏదైతే ఉందో
వాళ్ళు అంత గట్టిగా స్టేబుల్గా తయారు చేస్తున్నారు కాబట్టే సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఆ పదాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించడం జరుగుతుంది. 2010కి వచ్చే వరకు మంచి సర్టిఫికెట్ అండి, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ, ఇన్నోవేషన్ అండ్ మేనేజ్మెంట్. 2010లో ఏమొచ్చింది తెలుసా? ప్రొడక్ట్ క్వాలిటీ ఏదైతుందో బెస్ట్ ప్రొడక్ట్ క్వాలిటీగా అండ్ మేనేజ్మెంట్ బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు కూడా రావడం జరిగింది. ఎక్సలెన్స్ సర్టిఫికెట్, ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ, ఇన్నోవేషన్ అండ్ మేనేజ్మెంట్ 2010లో వచ్చింది. 2011కి 100 crores మైలురాయిని దాటిందండి. 100 crores టర్న్ ఓవర్ని ఇచ్చింది కంపెనీ. చూడండి ఎంత త్వరగా క్లిక్ అయింది. చూడండి చాలా కంపెనీస్ ఏమైపోతాయంటే 1 or 2 yearsలోనే క్లోజ్ అయ్యేటువంటి కంపెనీస్ ఎన్నో చూస్తున్నాం. ఎంతో పెద్ద గొప్పగా సాధించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు మొదలు పెడతారు. బట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేక. ఓకే అండి, 5:30 అయింది. వాటర్ ఛాలెంజ్ అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. వాటర్ ఛాలెంజ్ అండి, కంప్లీట్ అయిన వాళ్ళు ఒక్కసారి వాటర్ ఛాలెంజ్ కంప్లీట్ అయిందని చెప్పేసి మెసేజ్ పెట్టండి. హ్యాండ్ రైజ్ చేయొద్దు, మెసేజ్ పెట్టండి. అందరూ కూడా వాటర్ ఛాలెంజ్ కంప్లీట్ అయిన వాళ్ళు మెసేజ్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్. వాటర్ ఛాలెంజ్ ఇట్స్ 5:30. వాటర్ ఛాలెంజ్ కంప్లీట్ అయిన వాళ్ళు మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి. వాయిస్ రావడం లేదా? నా వాయిస్ కరెక్ట్ ఉందా శిరీష మేడం? ఇప్పుడు కరెక్ట్ వస్తుందా మరి? ఎస్, ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, 2004లో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి 2008లో అగ్రి 82కి మొదటి ఉత్పత్తిగా వెస్టేజ్ వ్యవసాయ విభాగాన్ని స్టార్ట్ చేసినటువంటిది. 2010లో సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ అండ్ మేనేజ్మెంట్లో బెస్ట్ సర్టిఫికేట్ వచ్చింది. 2011లో 100 crores టర్న్ ఓవర్ని దాటింది. ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదా. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. 2012లో గౌతమ్ బాలి సార్ గారికి అటైనర్ డైరెక్ట్ సెల్లింగ్లో ప్రతిష్టాత్మకమైనటువంటి సిఇఓ అవార్డు, గొప్ప గ్రేట్ అవార్డు అండి, సిఇఓ అవార్డు అందించబడడం జరిగింది 2012లో గౌతమ్ బాలి సార్ గారికి. అండ్ 2017లో డైరెక్ట్ సెల్లింగ్ న్యూస్ 100 అవార్డ్స్ అందించింది. 2017లో 100 అవార్డ్స్ అందించింది. ప్రపంచంలోనే మేటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా, అంటే నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా మన వెస్టేజ్ అయ్యింది. చూసారా? 2004 నుంచి 2017 వరకు సినిమాలో ఒక సాంగ్లో రజనీకాంత్ ఇలా డ్రెస్ ఇలా అనేస్తాడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. పాట కంప్లీట్ అయ్యే లోపే ఆటో దోలే ఆయన దగ్గర నుంచి బెంజి కార్లలో తిరిగేటువంటి గొప్ప హీరోగా కనిపిస్తుంటాడు. సో మన వెస్టేజ్ కంపెనీ ఒక్క సాంగ్లోనే అంత గొప్ప విజయాన్ని సాధించేసింది. 2017 వరకే ఓన్లీ 13 yearsలోనే ఎంత గొప్ప విజయాన్ని సాధించింది చూడండి. తో అంత మంచి కంపెనీలో మనం వర్క్ చేస్తున్నందుకు, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గ్రేట్ లీడర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి కంపెనీకి దగ్గర మనం గ్రేట్గా చెప్పుకోవచ్చు. వెస్టేజ్ అని ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2018లో 1850 crores టర్న్ ఓవర్
ఇచ్చి ఏకైక భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా రావడం జరిగింది. 1850 కోట్లండి, 1850 కోట్లు. 2015లో 500 కోట్లు ఇస్తుంది. 2011లో 100 కోట్లు. 2011లో స్టార్టింగ్లోనేమో 100 కోట్లను ఇస్తుంది. 2015లో 500 కోట్లు ఇస్తుంది. 2018 అంటే 15 నుంచి 18 ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో 1850 కోట్ల టర్న్ ఓవర్కి డెవలప్మెంట్ అవుతుంది. సో డిఎస్ఎన్ గ్లోబల్ వాళ్ళు 100 అవార్డ్స్ ఇస్తారు. ఆ 100 అవార్డ్స్లో 63rd ర్యాంక్ సాధించినటువంటి ఉత్తమ న్యూట్రాన్యూటికల్ కంపెనీగా మన ఏబీపీ న్యూస్ హెల్త్ కేర్ లీడర్షిప్ అవార్డులు వరుసగా కంటిన్యూస్గా 2 సంవత్సరాలు ఆ అవార్డ్స్లో మనకే 2 సంవత్సరాలు కంటిన్యూస్గా మనకి అవార్డు ఇస్తారు. 2018లో అండ్ 19లో 2 years కంటిన్యూస్గా అందులో అవార్డు మనకి వస్తుంది. 2019కి వచ్చే వరకు వెస్టేజ్ పనిచేయడానికి గొప్ప అటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో 2019లో ఏవైతే ప్లేసెస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాటికి సర్టిఫికేట్ పొంది బంగ్లాదేశ్లో కూడా మేము ఉన్నామని చెప్పేసి అక్కడ మన వెస్టేజ్ కంపెనీని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ 2020లో సౌదీ అరేబియాలో స్టార్ట్ చేస్తారు. 2020లో సౌదీ అరేబియాలో స్టార్ట్ చేస్తారు. తర్వాత 2021లో డిఎస్ఎన్ గ్లోబల్ అవార్డ్స్ మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా 36th ర్యాంక్. 2018లో ఎంత ర్యాంక్ వచ్చిందండి మనకి చెప్పండి? నేను ఇంతకుముందు చెప్పాను కదా, 2018లో డిఎస్ఎన్ గ్లోబల్ అవార్డ్ 100 అవార్డ్స్ చెప్పాను కదా, ఎంత ర్యాంక్ అండి? మెసేజ్ చేయండి. లో ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జే రమణ 63 ర్యాంక్. థ్యాంక్ యూ సార్, బతికిచ్చారు. వింటున్నారని అర్థమైంది. మీరు ఒక్కరు చెప్పినా నాకు 1,00,000 మందితో సమానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 63 ర్యాంక్ సాధించింది 2018. మళ్ళీ 2021 అంటే మళ్ళీ 3 years లో 63 కాస్త రివర్స్ అవుతుందండి. 63ని రివర్స్ చేస్తే ఎన్నో ర్యాంక్ వస్తుంది మనకు? డిఎస్ఎన్ గ్లోబల్ 100 అవార్డ్స్ లో ప్రపంచ వ్యాప్తంగా సాధించినటువంటి స్థానం 63ని రివర్స్ చేస్తే ఎంత ర్యాంక్ వస్తుంది? ఎస్, శ్రీహరి సార్ 36th ర్యాంక్. 2021లోకి వచ్చే వరకు మనకు 36th ర్యాంక్ వస్తుంది. 2022లో ఘనాలో అండ్ ఫిలిప్పైన్స్లో కూడా మన వెస్టేజ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. ఇన్ని చూస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం, బట్ కంపెనీ గురించి అనగానే వెనక్కి వెళ్ళిపోతాం. దాని గురించి నేర్చుకోవడానికి అంత కాన్సన్ట్రేషన్ పెట్టము. సో దాదాపు మీరు చేయాల్సిన పని మొట్టమొదటిగా కంపెనీ ప్రొఫైల్ గురించి ఎక్సలెంట్గా చెప్పే విధంగా, సరే అన్ని పాయింట్స్కి అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ఒక 10 పాయింట్స్, నెంబర్ 1 పాయింట్స్ కంపెనీ గురించి చెప్పడం నేర్చుకోవాలి ఖచ్చితంగా. దాని ద్వారా మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అనుకోవచ్చు మీరు. దాని వల్లనే లబ్ధి పొందుతున్నాం కాబట్టి దాని గురించి గ్రేట్గా చెప్పుకోవడం, ఆ ఫీలింగ్ వేరే ఉంటుందండి. పిక్ షేర్ చేశాను చూడండి, ఒక్కసారి అందరూ అబ్జర్వ్ చేయండి. సర్టిఫికెట్స్ చూడండి ఒకసారి, ఎన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయో. గ్రేట్
ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్. ఇన్ని సర్టిఫికేట్స్, ఇంత మంచి సర్టిఫైడ్ చేసినటువంటి కంపెనీ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు. కంపెనీ ప్రొఫైల్ని ఎంత గ్రేట్గా చెప్పుకోవచ్చు అర్థమవుతుంది. అండ్ దెన్ మనకి వెస్టేజ్లో కొన్ని రకాలైనటువంటి సింబల్స్తో ఏది దేని నుంచి తీసుకున్నారో ఇస్తారు. ఆరోగ్య సంరక్షణకి కొన్ని ప్రొడక్ట్స్ ఫిట్నెస్ ప్లస్ డైట్ అని చెప్పేసి వెస్టేజ్ వెస్లిన్ షేక్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది. అదే ఆరోగ్య సంరక్షణకి ఇమ్యూనిటీ బూస్ట్ ఏవైతే ఇమ్యూనిటీ బూస్ట్ ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా స్పిరులినా, ఆమ్లా, కొలెస్ట్రాల్, ఎనర్జీ బూస్టర్, అలోవెరా, నూనె. మనకి ఇమ్యూనిటీ బూస్ట్ ఇచ్చేటువంటి స్పిరులినా, ఆమ్లా, కొలెస్ట్రాల్, ఎనర్జీ బూస్టర్, అలోవెరా, నూనె. స్ప్రేస్ ఇస్తారండి. సబ్లింగ్వల్ స్ప్రేస్, అవి అబ్జర్విట్ డి విటమిన్, బి విటమిన్, B12 విటమిన్ ఉన్నాయి. అండ్ విటమిన్ సి విటమిన్ ఆల్సో. వాయిస్ బ్రేక్ అవుతుందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇట్స్ క్లియరా? వర్షం వస్తుంది సార్ ఇక్కడ, క్లియరా? ఒక్కసారి మెసేజ్ చేయండి కవిత.